భారతదేశీయ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం. ఎన్నో సంవత్సరాల నిరీక్షణకు ముగింపు. కలల్ని కళ్ళ ముందు నిజం చేసిన అద్భుత ఘట్టం. ప్రతిసారి పోరాడి ఎన్నిసార్లు నిరాశను చవిచూసిన వెనక్కి తగ్గని జట్టు. ఇప్పుడు చరిత్ర సృష్టించింది. అదే జమ్మూ కాశ్మీర్ క్రికెట్ టీం. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నీ అయిన రంజీ ట్రోఫీ ఫైనల్‌కు జమ్మూ కాశ్మీర్ తొలిసారి చేరడం భారత క్రికెట్ ప్రపంచానికే గర్వకారణమైంది. 1959-60 సీజన్ నుంచి రంజీ ట్రోఫీలో పాల్గొంటున్న ఈ జట్టు దశాబ్దాల పాటు కఠినమైన పోరాటాలు చేసింది. కానీ ఈ సీజన్ మాత్రం భిన్నం. గ్రూప్ దశ నుంచి ఆత్మవిశ్వాసంతో ఆడిన జట్టు సెమీఫైనల్ అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థిని కట్టడి చేసి ఫైనల్ టికెట్ సాధించింది. పశ్చిమ బెంగాల్‌లోని కళ్యాణి వేదికగా జరిగిన ఈ సెమీఫైనల్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగాల్ తమ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 328 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జమ్మూ కాశ్మీర్ తమ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 302 పరుగులు సాధించి ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో జమ్మూ కాశ్మీర్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బెంగాల్ తరపున ఆడుతున్న మహమ్మద్ షమి అద్భుతంగా బౌలింగ్ చేసి 22.1 ఓవర్‌లో 90 పరుగులు 8 వికెట్లు పడగొట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం బెంగాల్‌కు దక్కినా రెండో ఇన్నింగ్స్‌లో జమ్మూ కాశ్మీర్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి బెంగాల్‌ను కేవలం 99 పరుగులకు కట్టడి చేశారు. దీంతో 126 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన జమ్మూ కాశ్మీర్ 34.4 ఓవర్‌లో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి రంజీ ట్రోఫీ ఫైనల్‌లో అడుగుపెట్టింది. బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేయగా బ్యాటర్లు ఒత్తిడిని జయించి లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రతి సెషన్లో పట్టుదల, ప్రతి ఓవర్లో పోరాట స్ఫూర్తి కనిపించింది. ఇది కేవలం ఒక మ్యాచ్ విజయం కాదు, ఇదొక ప్రాంతం కల సాకారమైన క్షణం. కష్టాలను అధిగమించి అవకాశాలను సృష్టించుకుని యువ ప్రతిభతో ముందుకు దూసుకుని జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు ట్రోఫీ ఒక అడుగు దూరంలో ఉంది. ఫైనల్లో కూడా ఇదే జోరు కొనసాగితే దేశీయ క్రికెట్లో మరొక చరిత్ర సృష్టించడానికి జట్టు సిద్ధంగా ఉంది. జమ్మూ కాశ్మీర్ పోరాట గాథ ప్రతి యువ క్రికెటర్కు ఒక స్ఫూర్తి, ప్రతి క్రికెట్ అభిమానికి గర్వకారణం.